నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల మాల మహానాడు అధ్యక్షుడిగా మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన మాదారి బాలరాజు ఎన్నికయ్యారు. ఆదివారం గుర్రంపూడి మండల కేంద్రంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బొప్పాని నాగేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఈ మేరకు మాదారి బాలరాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల మాల మహానాడు అధ్యక్షుడిగా మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన మాదారి బాలరాజు ప్రిన్స్ ఎన్నికయ్యారు. ఆదివారం గుర్రంపూడి మండల కేంద్రంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షులు బొప్పాని నాగేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఈ మేరకు మాదారి బాలరాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గుర్రంపూడి మండల మాల మహానాడు అధ్యక్షుడిగా ఎన్నికైన మాదారి బాలరాజు మాట్లాడుతూ మండలంలో మాలల సమస్యల పరిష్కారం కోసం తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు మండల ఉపాధ్యక్షుడిగా వల్కి ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా గంటెల శంకర్, యువజన అధ్యక్షుడిగా ముడుసు పవన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా యానక వేణు, నాగార్జునసాగర్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడిగా గోగు నాగరాజులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతపల్లి లింగమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు యానమల్ల అనిల్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెయ్యాల గీత, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూతం అర్జున్, మాల మహానాడు సీనియర్ నాయకులు కామల్ల రాములు, కామల్ల లింగయ్య, మొసంగి మాజీ సర్పంచ్ యానమల్ల కృష్ణప్రసాద్, దేవదానం భూతం, ముత్యాలు, జనగాల పురుషోత్తం, కోరే సుధాకర్, మాదారి సునీల్, చింతపల్లి సత్యనారాయణ, గంధమల్ల సాగర్, మండలంలోని మాల మహానాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముప్పై సార్లు 20 సార్లు పోయినా ఆయన కాడిపోతే టైం దొరకలేదు. ఆ డబ్బులు అయిపోయినాయి, పాప వీళ్ళకే ఖర్చు అయినాయి. ఇంకా నాకు కూడా ఖర్చు అయ్యి నేను కారు కట్టుకొని వస్తాను అటు నుంచి. అయినప్పటికీ ఆయన ఎప్పట్లో బీజేపీ ఉంటే అందరూ తిట్టింది మామూలు బీజేపీ ఆయనకి ఏ రెల్లో ఉన్నా మాలోడే, ఏ పార్టీలో ఉండని మాలోడు ఉంటే గుండె కట్టుకోవాలి, తేడా వస్తే హింసత పడియాలి. అదే నినాదం పెట్టుకుని ఆయన తీసుకొచ్చిన మమ్మల్ని ఎవరు విమర్శించినా బొమ్మను నిలబెట్టామని ఓ భావజాలంతో పనిచేస్తాను. నేను గత 30 సంవత్సరాలుగా నేను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్గా పనిచేస్తూ తర్వాత పొలిటికల్గా లీడర్గా తిరుగుతూ ఓట్లు ఎట్లా వేయించాలో నాకు తెలుసు, అవతలని ఎట్లా ఓడగొట్టాలో తెలుసు, ఎట్లా గెలిపించాలో నాకు ఈ జిమ్మికులన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత రాజకీయంగా నాకు ఆ డబ్బులు లేవు కాబట్టి లేకుండా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి నన్ను మండలంలో నేను సర్పంచ్ అయ్యేటువంటి ఉమ్మడి 3500 పాపులేషన్ ఓటర్స్ ఉన్నారు. అక్కడ నేను ఇనామత్ సర్పంచ్ చేస్తే అది రిజర్వేషన్ వస్తుంది ప్రతి సంవత్సరం, ప్రతి 5 సంవత్సరాలకు ఎదురు చూసుకుంటూ పోతా ఉంటే అది రాలేదు. తర్వాత ఆ రాజకీయం నాకు ఆర్ఎంపీ డాక్టర్, నేను అసలు ఆ ఊరే వదిలిపెట్టేసి రాజకీయంగా నిలబడ్డా. ఆ తర్వాత నాకు ఒక అంబేద్కర్ గారి పుస్తకం దొరికింది. ఆ పుస్తకం జరిగిన తర్వాత నాకు రోమాలను కూడా నిక్కపొడిచి నేను గురుకుల పాఠశాల స్టూడెంట్ నాకు భువనగిరి, మరి అక్కడ చదువుకొని వచ్చిన నేను ఆ పుస్తకం చదివిన తర్వాత నేను లీడర్ని కావాలి. ఈ రాష్ట్రంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే సెకండ్ పాపులేషన్ ఆఫ్ ద క్యాస్ట్ ఇన్ మాల, రెండో క్యాస్ట్ అంటే ఏంటంటే మాలనే ఉన్నాయి. ఇక్కడ అంత డామినేషన్ కులం మాది. ఇంత పెద్ద జాతికి నేను ఒక లీడర్ని కావాలి, నేను ఒక కార్యకర్త నుంచి లీడర్ ఎదగాలి, ఈ జాతికి సేవ చేయాలనే ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకం రాసినటువంటి వ్యక్తి, ఆ పుస్తకానికి కారణమైనటువంటి వ్యక్తి ఈ భారతదేశానికి ఒక దిక్సూచి, ఒక భారత రాజ్యాంగ నిర్మాత, తర్వాత అంటరాని కులంలో పుట్టి అవగచాటు బడి అంటే ఊరికి బడికి గుడికి దూరంగా ఉంచినటువంటి వ్యక్తి ఆ భారతదేశానికి అలా
ఎన్నెముకలాగా నిలబడడు. అలాంటి వ్యక్తి పుస్తకం చదివిన ఆ భావజాలతో నేను పనిచేయాలి. ఈ పార్టీలు ఇవాళ వస్తుండే పోతుండే మనకి బోబెట్టేది కాదు. ఏదైనా బోబెట్టగలుగుతుందంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలమే నాకు బోబెడుతుంది, నాకు నడిపించగలుగుతుంది అని చెప్పి నేను నమ్ముకొని నేను సంగతి ఇవాళ మనం చెప్తే వినగలిగేటువంటి జాతి ఎవరంటే మాల జాతి అని చెప్పి. ఏ కులం మనం చెప్తే వినరు. ముందు మన జాతిని ఎస్టాబ్లిష్ చేసి మన జాతిని చైతన్యం చేసి ఇట్లా అందరినీ ఫలాలు పొందేలాగా తయారు చేస్తే ఆ ఫలాలే మనకి ఆహారంగా వస్తుందని చెప్పి నమ్మి నేను ఈ మాల మహానాడు యొక్క బ్యానర్ని తీసుకొని ఇందులో పనిచేయడం జరిగింది. జూపుడు ప్రభాకరరావు గారు ఏరోనాటికల్ ఇంజనీర్గా ఉన్నటువంటి ఆయన మాల జాతి కోసం పివి రావు గారు చనిపోయిన తర్వాత ఆయన మన రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం, తర్వాత పివి రావు గారు హైదరాబాద్లో జింకాన గ్రౌండ్లో ఒక సెలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమం ఇస్తే ఆ ముట్టడి కార్యక్రమానికి నేను పోతే గేటు దాకా పోయిన తర్వాత బాష్పవాయు ఇదంతా వదిలితే పురాలతో తప్పిస్తున్నానంటే నేను వెనక్కి దిగి ఉరుకుతా ఉన్నాను. ఎందుకు అంటే ఆనందంగా నేను దొరకనేలకేదో దొరుకుతున్నాడంటే నేను దొరుకుతున్నాను. నేను తప్పించుకున్నాను, నేను ఉరికినా తప్ప అక్కడ ఏం జరుగుతుంది నేను ఎందుకు నాకు తెలియదు. ఆ తర్వాత ఇదంతా కూడా తెలుసుకొని అబ్బా ఇంత మంచి కార్యక్రమం నేను పోయింది. ఆ పివి రావు గారు తలకాయ వలిపోయి గోపతోటి నారాయణ, రెడ్డి సత్యనారాయణ, పారంగి శేషయ్య, సుదర్శన్ అనేటువంటి వాళ్ళు చనిపోయి ఆ జాతి బిడ్డల కోసం మనందరూ కూడా నివాళులు అర్పించుకుంటూ ఇప్పటికీ జాతి కోసం పనిచేసుకుంటూ 30 సంవత్సరాలుగా ఏం మనకి నా వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా నా పిల్లల్ని కూడా వదిలిపెట్టి నా భార్యకి 4 సార్లు పెరాలసిస్ వచ్చిన ఆమె కాలు చేసి పడిపోయింది. నెల రోజులు హాస్పిటల్లో ఉండి ఆమెను బ్రతికించుకొని నేను ఎట్లా హెల్దీగా నడుస్తున్నావు అట్లా నడుస్తాడు తయారు చేసేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే నాకు సాయం చేయించే విధంగా 10 లక్షల మంది నాకు చూసి నాకే అరే రవికి ఏదో ఆపద వచ్చిందని చెప్పి నా అకౌంట్లో 20 లక్షల రూపాయలు పడిపోయింది. నేను ఎవరికి సాయం చేసినా వాళ్ళు వేసి తప్ప నేను ఎవరిని కూడా డబ్బులు అడగలేదు. ఆ 10 లక్షలు 20 లక్షలు ఆమె ఖర్చు పెడితే బ్రతికి ఎలా నాకు అన్నం వండి పెడితే నేను మీకోసం పనిచేయడానికి వస్తాను. ఆ విధంగా మాల జాతి కోసం పనిచేస్తాను. కొంతమంది పాలపడండి ఏదో బాగా 7 లెమ్మడి చెప్తారు, పైరలు చేసుకుంటారు, డబ్బులు చేసుకుంటారు, ఇస్తెక్కింది ఇలా రావడానికి కూడా డిగ్రీ లేకపోతే కూడా ఏదో రకంగా డిగ్రీ సమకూర్చుకొని పరిస్థితి. అంటే మనోళ్ళు చెప్పినట్టు ఏదో పొగిడికి ఏదో వస్తుందని కాదు, ఇట్లా మనం చేసుకుంటూ ఇలా బొప్పన్న కేసుని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాం. ఎందుకు